ఇటుక రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం సెక్రటేరియట్ లో జరగనుంది. అయితే 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా స్కీమ్, పంటల బీమా పథకంపై చర్చించనున్నారు. 15 ఆగస్టు కల్లా రైతులకు రుణమాఫీ కంప్లీట్ చేస్తామని సీఎం సహా పలువురు మంత్రులు గతంలో అనేక సందర్భాల్లో ప్రకటన చేయడంతో ఈ సమావేశంలో ఈ అంశంపై లోతుగా చర్చ జరగనుంది. కట్ ఆఫ్ డేట్ ను నిర్ణయించడం, విధి విధానాల రూపకల్పన, లబ్ధిదారుల అర్హతలను ఖరారు చేయడం, పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవడం, ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఇలాంటి అనేక అంశాలపై ఈ మీటింగ్ లో చర్చ జరగనుంది. అయితే మంత్రులందరి అభిప్రాయాలకు అనుగుణంగా కేబినెట్ లో నిర్ణయం ఖరారు కానుంది. ఇప్పటికే స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీతో చర్చలు జరిపిన ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనుంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో ఏ విషయాలు చర్చించనున్నారు విక్రాంత్? సంజన, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సచివాలయంలో రేపు మధ్యాహ్నం 4 గంటలకు కూడా మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా కూడా ఇటు రైతు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా కూడా అతి తొందరలో రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అదేవిధంగా ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలో కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 15లోగా ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామనేసి చెప్పదమ్ముకున్న నేపథ్యంలో కూడా దానిపైనే రేపు మంత్రివర్గ సమావేశంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు కూడా, ఈ శీతాకాల సమావేశాలు కూడా ఈ వచ్చే నెల చివరి వరకు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెలలోనే చివరిలో వర్షాకాల సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా ఎన్ని రోజుల పాటు సాగాలనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా బడ్జెట్ రూపకల్పన ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క కూడా ఒక్కో శాఖకు సంబంధించి కూడా ఆయా శాఖల అధికారులతో పాటు మంత్రులను కూడా పిలిపించుకొని ఆ శాఖలకు సంబంధించి ఎంత నిధులు అవసరం అనే దానిపైన కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కో శాఖ పైన కూడా రివ్యూ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన చర్చ జరుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ రూపకల్పనపై కూడా భేటీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రైతు రుణమాఫీ అమలు కోసం కూడా సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఈ రైతు రుణమాఫీ అనేది అమలు చేయాలి, ఎవరికి అమలు చేయాలి అనేది మాత్రం ఈ కట్ ఆఫ్ ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాబోయే 5 ఏళ్లకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యా కమిషన్ గురించి, విద్యా వ్యవస్థ పైన కూడా మాట్లాడే అవసరం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ కమిషన్ ఏర్పాటుపై కూడా చర్చించనున్నారు. అదేవిధంగా ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరానికి సంబంధించి కూడా ఈ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పైన కూడా, అదేవిధంగా రైతులకు చెల్లించాల్సిన ఖరీఫ్ కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ ఖరీఫ్ పంటల సాగుతో పాటు పెట్టుబడి నిధుల అంశం పైన కూడా కేబినెట్ సమీక్షించనుంది. అదేవిధంగా ఇటీవల అకాల వర్షాలతో కూడా తడిచినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించి, ప్రాసెసింగ్ గురించి, నష్టపరిహారం గురించి కూడా దీంట్లో చర్చించనున్నారు. అదేవిధంగా ఎరువుల కొరత లేకుండా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రధానంగా రైతు సమస్యలు, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి, బడ్జెట్ కూర్పుకు సంబంధించి కూడా పెద్ద చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.